అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అన్నదాతకు కొత్త కష్టం వచ్చి పడింది. ఒకవైపు ఆకాశం మేఘావృతమై ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని ఆందోళన, మరోవైపు చేతికి వచ్చిన పంటను ఇంటికి చేర్చుకుందాము అంటే డీజిల్ కొరత రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రామచంద్రపురంలో డీజిల్ కోసం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న దృశ్యాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. నియోజకవర్గంలోనూ పలు పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కోసం వినియోగదారులు టిన్నీలతో గంటల తరబడి బారులు తీరుతున్నారు. వాహనదారులు, రైతులు ఇంధనం కోసం వేచి చూడాల్సి రావడంతో బంకుల వద్ద రద్దీ పెరిగిపోతోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పంటను త్వరగా ఇంటికి చేర్చుకోవాలని చూస్తున్న రైతులకు ఈ కొరత పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం వ్యవసాయం పూర్తిగా యాంత్రీకరణం కావడంతో వరి కోతలకు హార్వెస్టర్లతోనే వాడుతున్నారు. ఈ యంత్రాలకు భారీగా డీజిల్ అవసరం. అయితే బంకుల్లో స్టాక్ లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి యంత్రాలను కొనుగోలు చేసిన యజమానులు సీజన్ సమయంలో పని కల్పించలేక ఆర్థికంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అస్థిరంగా ఉన్నందున వర్షాలు పడితే చేతికి వచ్చిన పంట నీటిపాలవుతుందని రైతులు భయపడుతున్నారు. యుద్ద ప్రాతిపదికన స్పందించి రామచంద్రపురం ప్రాంతంలోని బంకులకు డీజిల్ సరఫరాను పునరుద్దరించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.